ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద అండ్ యోగా ఎక్స్పర్ట్ని. ఇవాంటి వీడియోలో మనం మాట్లాడుకోబోయే కార్యక్రమం అల్లం గురించి. మన వంటింట్లో మనం రెగ్యులర్గా వాడేటువంటి అల్లంను ఉపయోగించి మన ఆరోగ్యాన్ని ఎలా మరుగుపరుచుకోవాలి, ఎలాగా మంచిగా ఆరోగ్యంగా ఉండేలాగా ఎలా ప్రయత్నం చేద్దాం అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ అల్లం ఏంటంటే ఆయుర్వేదంలో విశ్వభేషజం అని చెప్పేసి సినానిమ్గా విశ్వభేషజం అని చెప్పేసి అంటాం. తర్వాత ఇంకొక సినానిమ్ ఏంటంటే విశ్వభేషజం అంటే అన్నిటికీ యూనివర్సల్ మెడిసిన్. సో చాలా ప్రాబ్లమ్స్కి అల్లంను ఉపయోగించి మనం నివారణ పొందవచ్చు అనేది ఫస్ట్ పాయింట్. దాని సినానిమ్ అందుకని విశ్వభేషజం అని చెప్పేసి ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆర్ద్రకం. దీని సినానిమ్ ఇంకొక సినానిమ్ ఏంటంటే ఆర్ద్రకం. ఆర్ద్రకం అంటే నాలుకని తడి చేస్తుంది. సో మన నాలుక ఇది తీసుకోవడం వలన నాలుకలో లాలాజలం స్రవించడం వల్ల మన నాలుక తడిగా జరుగుతుంది. అలాగే ఇంకా దీనికి ఇవన్నీ కూడా అల్లానికి పైన ఇవన్నీ కూడా కొమ్ముల్లాగా ఉంటాయి కాబట్టి శృంగి వేటకం అని చెప్పేసి ఇంకొక సినానిమ్ కూడా ఉంది. అలాగే ఆర్ద్రిక అని అంటారు, శృంగి అంటారు. తర్వాత ఇవన్నీ కూడా సినానిమ్స్ కింద తీసుకోవచ్చు. సో చరకాచార్యులు వారు ఏంటంటే స్థూలప్రసమని దశమానిలో చెప్పారు. సుశ్రుతాచార్యులు అయితే త్రికటకాల్లో సొంటిని కానీ అల్లాన్ని కానీ ఒకదాని కింద తీసుకున్నారు. సో ఈ రకంగా ఆయుర్వేద శాస్త్రం చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి రసం అంటే ఏంటి, అసలు ఇది నాలుగు మీద వేసుకున్నట్టే మనకి ఎటువంటి రసం తెలుస్తుంది అంటే కట్టు రసం. అంటే కారంగా అనిపిస్తుంది. అల్లం ఒకటి నోట్లో వేసుకుంటే చూడండి కారంగా ఉంటుంది, ఘాటుగా కారంగా ఉంటుంది. అలాగే దీని విపాకం వచ్చి మధుర విపాకం, కట్టు విపాకంగా ఉంటుంది. తర్వాత దీని గుణాలు వచ్చేమో కొంచెం లఘు గుణంగా ఉంటుంది. తర్వాత ఉష్ణవీర్యంగా పనిచేస్తుంది అనమాట. సో వేడి చేస్తుంది, అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల వేడి చేస్తుంది. అందుకని ఇప్పుడు మనకి ఈ 3-4 months నుంచి అందరూ కూడా అల్లాన్ని ఉపయోగించి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి మంచి ఫార్ములా ఉంది కదా. సో అది అందరూ కూడా ఈ అల్లంతో పాటుగా ఇంకా జీలకర్ర, ధనియాలు, లవంగాలు ఇవన్నీ వేసి చక్కగా ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కషాయం తాగడం అనేది ఇమ్యూనిటీ కోసం ప్రయత్నం చేశారు. కానీ ఆ టైంలో వాళ్ళలో చాలామందికి కడుపులో వేడి చేసేసి మౌత్ అల్సర్స్ రావడం అనేది ఎక్కువగా గమనించాం. చాలామంది నాకు ఫోన్స్ చేసి ఇలా ఈ కషాయం వాడుతున్నామండి, దీనివల్ల మరి ఎందుకో తెలియట్లేదు, నోట్లో అల్సర్స్ లాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి, కడుపంతా కూడా గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, గ్యాస్ట్రైటిస్గా కడుపు ఉబ్బరంగా ఉంది అన్నారు. సో అంటే యాక్చువల్గా అది గ్రీష్మ ఋతువు. మనకి గవర్నమెంట్ వాళ్ళు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అల్లంని ఇలా కషాయంలా చేసుకుని ఇమ్యూనిటీ పెంచుకోండి అని చెప్పినటువంటి సమయం గ్రీష్మ ఋతువు, అంటే మే నెల, ఏప్రిల్ అండ్ మే అనమాట. సో ఆ సమయంలో ఆల్రెడీ వాతావరణం అంతా కూడా సూర్యుడి ప్రభావంలో ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడిలో మనం మళ్ళీ అల్లాన్ని ఉపయోగించడం వలన అందులో ఉండేటువంటి లవంగాలు ఇవన్నీ కూడా ఉష్ణవీర్యమైనటువంటి ద్రవ్యాలు కాబట్టి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఒంట్లో వేడి పెరగడం కానీ, లేకపోతే మౌత్ అల్సర్స్ రావడం కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న దుష్పరిణామాలుగా మనం తీసుకోవచ్చు. అందుచేత ఇది వేడి చేస్తుంది అనేది ఇప్పుడు ప్రూవ్డ్ అనమాట. మీకు అర్థమైంది కదా. సో దీన్ని ఏ సీజన్లో ఉపయోగించుకోవాలి, ఏ సీజన్లో ఉపయోగించుకోకూడదని కూడా మనం తెలుసుకోవాలి. దాంతోపాటుగా మంచిదన్నారు కదా అని రోజుకి 3 సార్లు 4 సార్లు ఇంకా అదే పనిగా తిండి మానేసేసి మరి తాగేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది తేనె మంచిది కదా అని రోజుకి 1/2 kg తేనె తాగేసే వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళల్లో కూడా మేబీ ఇలా ఎక్కువ తీసుకోవడం వలన కూడా అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి మౌత్ అల్సర్స్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి అలా కాకుండా ఏదైనా సరే అతి సర్వత్ర వర్జయత్ అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పబడింది. కాబట్టి రోజుకి ఒక 100 ml అల్లంతో చేసినటువంటి డికాక్షన్ కషాయం తీసుకోవడం వల్ల, అల్లం టీ అనుకోవచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే, తీసుకోవడం వల్ల డెఫినెట్గా మీకు ఇమ్యూనిటీ పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత దీన్ని ఉపయోగించుకుని ఆయుర్వేదంలో కొన్ని విశిష్టమైనటువంటి ద్రవ్యాలు చెప్పబడినాయి. అంటే ఈ అల్లంను ఉపయోగించి కొన్ని విశిష్ట ద్రవ్యాలు ఏంటంటే ఆర్ద్రకావ్య లేహ్యం అని చెప్పేసి, అంటే అల్లంతో తయారు చేసినట్టే లేహ్యం అనమాట. సో అది తీసుకోవడం వల్ల మీకు కడుపులో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, స్కిన్ అలర్జీస్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకోటి అంటే గుడార్ద్రకం అని చెప్పేసి ఇంకొక స్పెషల్ యోగం ఉంది. గుడార్ద్రకం అంటే అందులో బెల్లం ఉపయోగించి ఈ ఆర్ద్రకం రెండు ఉపయోగించేసేసి చేసినటువంటి ఒక లేహ్యంలాగా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఇది సింపుల్. ఆర్ద్రకావ్య లేహ్యం అంటే చాలా రకాల ఔషధాలు వేయాలి కాబట్టి అది మీరు చేసుకోవడం చాలా కష్టం. అదే గుడార్ద్రకం అయితే ఎవరికి వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా మంచి మెడిసిన్. ముఖ్యంగా హైపోథైరాయిడిజం వలన కొంతమందికి ఒళ్ళంతా నీరు పట్టేసినట్టుగా ఉండడం, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఒళ్ళంతా నీరు పట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ గుడార్ద్రకం మంచి కాంబినేషన్ అనమాట. సో అందుచేత ఇవాళ వీడియోలో మనం ఈ గుడార్ద్రకం ఎలా తయారు చేయాలనేది కూడా చూద్దాం. ఇంకొంచెం ఆర్ద్రకం అల్లం గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకున్నాక లాస్ట్లో మనం ఈ గుడార్ద్రకం మెడిసిన్ ఎలా తయారు చేయాలి, ఎవరు ఉపయోగించుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మన క్యాన్సర్ రాకుండా కూడా మనం ఎలా కాపాడుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ లేటెస్ట్గా అల్లం మీద జరిగినటువంటి రీసెర్చ్ ఏంటి అనేది కనుక మనం ఒక్కసారి ఆ దిశగా కూడా
మనం చూస్తే కనుక అల్లంలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ వలన, అందులో ఉండే కెమిస్ట్రీ స్ట్రక్చర్స్ వలన డయాబెటీస్ కూడా బాగా పనిచేస్తుంది. అల్లం రోజు వాడడం వలన డయాబెటీస్ కూడా బాగా పనిచేస్తుంది అనేది ప్రూవ్డ్ అనమాట. సో ల్యాబ్స్లో ఇది రీసెర్చ్ చేసినటువంటి విషయం. మన అల్లం అంటే ఏదో మనం పులిహోర తాలింపు అలా అనుకుంటాం, కానీ నిజంగా అది డయాబెటీస్ కూడా పనిచేస్తుందంటే చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా అల్లాన్ని ఇంట్లో వాడతారు, ఎందుకంటే ఇండియాలో డయాబెటీస్ అనేది పెద్ద బర్నింగ్ ప్రాబ్లం కాబట్టి. సో ప్రతిరోజు అల్లాన్ని మీ ఆహార ద్రవ్యాల్లో ఒకటి కింద మీరు చేసుకుంటే కనుక డెఫినెట్గా మీకు డయాబెటీస్ కూడా మంచి రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇంకా మీకు మిగిలినటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా తగ్గించుకోవడానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ అల్లాన్ని ఉపయోగించుకుని మనం ఏ రకంగా ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ పాయింట్ డయాబెటీస్ గురించి చెప్పాం కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే శ్వాసకోశ సమస్యలు, అంటే దగ్గు కానీ రొంప కానీ రోజు ముక్కులు తుమ్ముతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ డెఫినెట్గా ఈ అల్లం చాలా బాగా పనిచేస్తుంది. సో అల్లాన్ని దంచేసేసి టీలా పెట్టుకునైనా తాగొచ్చు, లేదా చిన్న అల్లం ముక్కని మనం తమలపాకులో వేసేసుకుని ఒక మిరియం గింజ కూడా కలిపి అన్నీ కలిపి నవిలినా కూడా ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి ఫ్లమ్ అంతా తగ్గడానికి ఇది చాలా మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. తర్వాత ఆర్ద్రకావ్య లేహ్యం అనుకున్నాం కదా ఇందాక, దాన్ని అయితే పసిపిల్లల్లో ఈ శ్వాసకోశ సమస్యలు ఉన్నప్పుడు అది పొద్దున్న ఒక అర స్పూను, సాయంత్రం ఒక అర స్పూను తేనెతో కలిపేసేసి ఇవ్వడం వల్ల ఆస్మా ప్రాబ్లమ్స్ ఈ ఫ్లమ్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మెయిన్గా అల్లాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనకి కడుపులో ఫ్లమ్ కానీ పసరు కానీ పేరుకుని దానివల్ల నాలుక రుచి తెలియకుండా అయిపోతుంది, అరుచి అంటాం ఆయుర్వేదంలో. సో అరుచి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇదంతా కూడా ఏదో ఉన్నట్టుగా, ఏదో ఉండలాగా ఉన్నట్టుండి తలంతా తిరుగుతున్నట్టుగా పసరు పట్టేసింది అని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళకి వాళ్ళకి బాగా తెలుసు అనమాట, ఎప్పుడెప్పుడు పసరు పడుతుంది, ఆ పసరుని ఎలా తొలగించుకోవాలనేది సింపుల్ రెమెడీగా వాళ్ళకి అలవాటైనటువంటి ఆనవాయితీ ఏంటంటే అల్లం ముక్క తీసుకుని అల్లం ముక్కని దంచేసుకోవాలి. దంచుకుని దానిలో కొంచెం జీలకర్ర కూడా కలిపి దంచి ఆ రసం తీసుకుంటారు. సో ఆ రసాన్ని పిండేసేసి చిన్న ఒక 2 స్పూన్స్ రసం తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ తేనె వేసుకుని కలిపేసేసి పొద్దున్నే పరగడుపున తాగేసేస్తే కడుపులో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, కడుపులో ఉండే పసరు కూడా బాగా తగ్గడం వలన తల తిరగడం అది తగ్గి ఆకలి మళ్ళీ పూర్తిగా జనరేట్ అవుతుంది. చాలామందికి ఈ పసరు వలన ఆకలి కూడా తగ్గిపోయి ఇంకా తినబుద్ధి కావట్లేదని ఏం తినరనమాట. సో ఎప్టైట్ పెంచుకోవాలన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకా ఏంటంటే మోషన్స్లో కొంతమందికి మ్యూకస్ పడుతూ ఉంటుంది. అంటే మన మామూలుగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలో, ఎప్పుడు ఇంట్లో ఉండాలో కూడా తెలియనట్టుగా, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు కదా. సో అలాంటి ప్రాబ్లం గ్రహిణి అంటాం ఆయుర్వేదంలో. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఈ పొద్దున్నే లేచిన వెంటనే అల్లం రసం తీసుకోవడం వల్ల డెఫినెట్గా వాళ్ళలో డైజెస్టివ్ ఫైర్ కరెక్ట్ అవడం వల్ల, డైజెస్టివ్ ఫైర్ అంటే ఆకలి అనమాట, ఎప్టైట్ అగ్ని ఫైర్ కరెక్ట్గా జనరేట్ అవడం వల్ల ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అల్లం రసంలో కొంచెం తేనె కలిపి తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి. అంటే బాడీలో అన్నెసరీ ఫ్లూయిడ్ కలెక్షన్ అవడం, అంటే క్లేదం ఉంటాం ఆయుర్వేదంలో. సో క్లేదం వలన మనకి స్టాగ్నేటెడ్ ఫ్లూయిడ్ అనమాట. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు అంటే మనకి ఇవన్నీ కూడా స్రోతస్సులన్నీ కూడా మూసుకుపోతాయి అనమాట ఈ క్లేదం వలన. దానివల్ల మనకి చాలా ఓవర్ వెయిట్ పెరగడం దగ్గర నుంచి ఒళ్ళంతా నీరు పట్టేసేసి ఇవాళ చూస్తే ఇవాళకి రేపటికి 2 కేజీలు బరువు సడన్గా పెరిగిపోతారు. సో ఇవన్నీ కూడా పేషెంట్స్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా హైపర్ టెన్షన్ పేషెంట్స్లో, హైపోథైరాయిడిజం పేషెంట్స్లో, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత మోకాళ్ళు అరుగుదల ఉన్న వాళ్ళల్లో, పాదాల దగ్గర నుంచి వాపు ఎక్కువ కనిపిస్తుంటుంది. సో ఈ అన్నెసరీ ఫ్లూయిడ్ కలెక్షన్ అనేది క్లేదం అంటాం ఆయుర్వేదంలో. ఆ క్లేదం వల్ల అందులో నుంచి మనకి చాలా డిసీజ్ కాజింగ్ ఫ్యాక్టర్స్ తయారవుతూ ఉంటే వాటి వలన ముందు చాలా ప్రాబ్లమ్స్ రావడంతో పాటుగా క్యాన్సర్ లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ క్లేదం అనేది శరీరంలో నిలవ ఉండకుండా ఆ వేస్ట్ ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోవడానికి అల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మనం ముందు చెప్పబోయేటువంటి గుడార్ద్రకం ఫార్ములేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అది ఎవరికి వాళ్ళు తయారు చేసేలాగా నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. ఇంకోటి ఏంటంటే కామెర్లకు కూడా అల్లం రసం చాలా బాగా పనిచేస్తుంది. సో కామెర్లు ఉన్న వాళ్ళు పరగడుపున
అల్లం రసంలో కొంచెం తేనె వేసుకుని ఒక 2 స్పూన్స్ తేనె వేసుకుని తీసుకోవడం వల్ల కామెర్లకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ రీసెర్చ్ ఏంటంటే ఆల్జిమర్స్ డిసీజ్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి జింజరల్ అని చెప్పేసి స్పెషల్ కాంపోనెంట్ వలన, కెమికల్ కాంపోనెంట్ వలన ఆల్జిమర్స్ డిజార్డర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లేడీస్కి ఉండేటువంటి బ్లీడింగ్ డిజార్డర్స్కి బాగా పనిచేస్తుంది. పైల్స్ లాంటి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నా కానీ వాటికి కూడా ఈ అల్లం రసం చాలా బాగా పనిచేస్తుంది అనేది లేటెస్ట్ రీసెర్చ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అల్లాన్ని మన సొంటి కింద అల్లాన్ని కనుక మీరు ఈ పైన చెక్కు తీసేసి సున్నపు నీటిలో నానబెట్టేసేస్తే 2 రోజులు నానబెట్టాలి. అప్పుడు ఈ పైనంతా తెల్లటి కోటింగ్లా వస్తుంది. దాన్ని మనం ఎండలో ఆరబెట్టేసేసుకుంటూ ఉంటే 2-3 రోజుల్లో చక్కగా అల్లం మొత్తం ఆరిపోయి గట్టిగా సొంటిలాగా తయారవుతుంది అనమాట. సొంటి కొమ్ము అంటాం కదా, సో దాని పేరే సొంటి కొమ్ము. త్రికటుకాల్లో ఒకటి అనమాట. సో మరీచం, పిప్పలి, సొంటి ఈ 3 కలిపితే త్రికటుకాలు అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పబడింది. సో ఈ సొంటిని ఉపయోగించుకుని మనం సొంటిని చక్కగా ఫైన్ పౌడర్గా చేసుకుని ఆ ఫైన్ పౌడర్లో జల్లించేసేసుకుని దాన్ని ఒక 2 గ్రామ్స్ తీసుకుని దానిలో కొంచెం తేనె కలిపి కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే వెయిట్ రిడక్షన్కి 45 రోజుల్లోనే బరువు తగ్గడానికి చాలా మంచి ఫార్ములా. సో ఎందుకంటే బాడీలో ఉండేటువంటి అన్నెసరీ ఫ్యాట్ని, అన్నెసరీ ఫ్లూయిడ్ని బయటికి కట్ చేసి పంపించడానికి సొంటిలో ఉండేటువంటి స్ట్రాంగ్ కెమికల్స్ యాక్ట్ చేస్తాయి అన్నమాట. జింజరాల్కి సంబంధించిన కెమికల్ కాంపోనెంట్స్ అలా పనిచేస్తాయి కాబట్టి బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకొక విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే అల్లాన్ని రెగ్యులర్గా వాడడం వల్ల ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది. తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది. తర్వాత యూట్రస్కి వచ్చేటువంటి క్యాన్సర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. లేటెస్ట్ రీసెర్చ్ అనమాట. సో ఈ 3 క్యాన్సర్స్ రాకుండా ఉండాలన్నా వచ్చిన వాళ్ళకు కూడా ఈ అల్లాన్ని ఒక సిస్టమేటిక్గా ఒక మెడిసిన్ లాగా, ఔషధం లాగా ఉపయోగించడం కనుక అలవాటు చేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది, ప్రోస్టేట్ క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే యూట్రస్ గర్భసంచికి వచ్చేటువంటి గర్భాశయ క్యాన్సర్ కూడా తగ్గడానికి ఈ అల్లంని మనం మెడిసిన్ లాగా ఉపయోగించుకోవాలి. ఔషధం ఆహారంగానే కాకుండా ఔషధ రూపంలో కూడా తీసుకుంటే కనుక డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే కెమికల్ కాంపోనెంట్స్ కూడా ఒకసారి తెలుసుకుందాం. ప్రోటీన్స్ బాగుంటాయి, అల్లంలో ప్రోటీన్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఏంటంటే ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, తర్వాత ఐరన్ బాగుంటుంది, తర్వాత వైటమిన్ నియాసిన్ వైటమిన్ కూడా బాగుంటుంది, బి కాంప్లెక్స్ బాగుంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఒక ఆహార ద్రవ్యంగా కూడా బెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉండి బెస్ట్ కాంపోనెంట్స్ ఉన్నటువంటి ఒక ద్రవ్యంగా మనం అల్లం గురించి చెప్పుకోవచ్చు. సో అల్లం గురించి మనం ఆకలి దగ్గర నుంచి, నోట్లో ఉండేటువంటి పుండ్ల దగ్గర నుంచి, గ్యాస్ట్రిక్ పుండ్ల దగ్గర నుంచి, ఆమాశయంలో ఉండేటువంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, గ్రహణి, వీటితో పాటుగా తర్వాత క్యాన్సర్కి సంబంధించిన వాటికి కూడా బాగా పనిచేస్తుందని, తర్వాత లంగ్స్ డిజార్డర్స్లో ఉన్న బాగా పనిచేస్తుంది. అన్నింటిలోకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే డయాబెటీస్ కూడా చాలా బాగా పనిచేస్తుందని, లేడీస్కి వచ్చేటువంటి బ్లీడింగ్ డిజార్డర్స్కి, తర్వాత క్యాన్సర్ కూడా, యూట్రస్ క్యాన్సర్, వీటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. పైల్స్ కూడా, బ్లీడింగ్ పైల్స్ కూడా అల్లం ఉపయోగించడం మంచిది అనేది సమరీగా మనం ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మన బాడీలో అన్నెసరీగా ఫ్లూయిడ్ స్టాగ్నేషన్ అంటే ఆయుర్వేదంలో క్లేదం అంటాం. సో క్లేదం లోపల నిలవ ఉండడం వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి క్రమక్రమంగా థైరాయిడ్, హైపోథైరాయిడిజం, తర్వాత హైపర్ టెన్షన్, హార్ట్ పేషెంట్స్కి, కిడ్నీ పేషెంట్స్కి రిస్క్, వాటితో పాటుగా క్యాన్సర్ కూడా అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ తొలగించుకోవడానికి మన ఇంట్లోనే మనం ఒక మంచి ఫార్ములాని తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఏంటంటే అల్లం. ఇది ఆర్గానిక్ అల్లం అని చెప్పాం కదా, ఇట్లాగా అల్లం, ఆర్గానిక్ అల్లం తీసుకున్నాం. సో ఈ అల్లం తర్వాత అందుకు కావాల్సింది బెల్లం. ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం, ఆర్గానిక్ షాప్లో ఉన్నటువంటి బెల్లం. ఇప్పుడు ఏంటంటే బెల్లం కుందుల్లాగానే దొరుకుతున్నాయి, ఇలా పౌడర్ లాగానే దొరుకుతుంది. సో పౌడర్ ఏంటంటే మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. మన పాలల్లో కానీ, ఎప్పుడైనా టీ కానీ, లేదా హెల్త్ డ్రింక్ కానీ ఎందులోనే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంత పౌడర్ ఫామ్లో కొనుక్కోండి, కొంత కుందులు లాంటివి అంటే మన ముద్దల్లాగా అమ్ముతుంటారు కదా స్క్వేర్ షేప్లో, అలా అయినా వాడుకోవచ్చు. సో ఇవి రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో దీన్ని తర్వాత మనకి తయారు చేసుకోవడానికి ఒక మట్టి పాత్ర, తర్వాత ఇది వడకట్టుకోవడానికి గిన్నెని, అది తర్వాత తిప్పుకోవడానికి ఇలా పెట్టుకున్నాం. కొంచెం లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అల్లం కొమ్ములు, తర్వాత బెల్లం, ఆర్గానిక్ బెల్లం, ఇవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు చేసే విధానం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే అల్లాన్ని
దంచుకుని మిక్సీలో వేసుకోవాలి. ఇలా వేసేస్తే మిక్సీలో తిరగదు, రసం సరిగ్గా రాదు. సో అందుచేత కొంచెం దంచుకుని మిక్సీలో వేసేసి ఆ రసాన్ని ఇలా పిండుకోవాలి. పిండిన తర్వాత ఈ బెల్లం కొంచెం వేసి ఈ అల్లం రసం కూడా అందులో వేసేసి రెండు కలిపి అలా పాకం వచ్చేలాగా చేసుకుంటే మనకి గుడార్ద్రకం తయారు. ఈ కరోనా ఎఫెక్ట్ తోటి అందరూ కూడా ఆయుర్వేదమే కావాలి, ఆయుర్వేదం గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటున్నారు కాబట్టి మీకు అందరికీ చూపిస్తే మీకు మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇదేంటంటే పేషెంట్స్కి ఎలాగ అవసరమే, పేషెంట్స్ లేని వాళ్ళు కూడా ప్రొద్దున్నే ఒక మంచి లేహిం తింటున్నట్టుగా చాక్లెట్ లాగా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి. పిల్లలకైతే 1/2 స్పూన్ డోస్ సరిపోద్ది, పెద్దవాళ్ళు అయితే 1 స్పూన్ పొద్దున 1 స్పూన్ సాయంత్రం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీతో ఇది షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మీరందరూ కూడా చేసుకుని నాతో షేర్ చేసుకుంటే ఇంకా మన మ్యూచువల్గా ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో దంచుకోవడానికి ఇది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి మనం మిక్సీలో నీరు వేయకూడదు. ఇలా దంచడం వల్ల అల్లంలో ఉండేటువంటి నీరు, అల్లం రసం అంటాం కదా, అది బయటకు వస్తుంది. ఇంకో ముక్క కూడా వేసేస్తున్నాను. దంచుతుంటేనే చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇది ఆర్గానిక్ అల్లం అనుకున్నాం కదా, చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుందని చెప్పేసి చెప్పారు. కానీ మనం మామూలుగా ఆలోచిస్తే మరీ గొప్ప కాకపోతే ఆర్గానిక్ అల్లం ఏముంది అనిపిస్తుంది. అక్కడ విషయం ఏంటంటే ఆర్గానిక్ అల్లం అంటే ఏంటంటే అది పండించిన భూమి ఆర్గానిక్ భూమి అంటే ఆ భూమిలో ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ లేని భూమిలో పండించినటువంటి అల్లం అన్నమాట. సో ఈ ఆర్గానిక్ అంటే బయట చాలా ఎక్స్పెన్సివ్, బయట కంట్రీస్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏం కొన్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇండియాలో కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంది, కానీ ఇక్కడైతే మనకు రూల్స్ అంత కరెక్ట్గా ఉండవు కదా. ఏది ఆర్గానిక్ ఏది కాదు, ఆర్గానిక్ అని చెప్పి అన్నీ ఎక్కువ రేట్లు అమ్ముతున్నారేమో అని అందరికీ వచ్చేటువంటి అనుమానం కరెక్టే. కాకపోతే ఏంటంటే అమ్మే వాళ్ళ మీద మనకి నమ్మకం అనేది ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ పాయింట్, దీని వాసన చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది డెఫినెట్గా ఆర్గానిక్ అనేది. సో ఇలా దంచుకున్నాం, దీన్ని ఇప్పుడు మిక్సీ చేస్తాం. దీన్ని ఇలా వడకట్టడానికి దీనిలో అయినా వడకట్టుకోవచ్చు, కానీ పిండాలి. ఇదైతే డైరెక్ట్గా పిండడానికి వీలుగా ఉంటుందని ఇందులో వేసేసి ఇప్పుడు ఇలాంటివి మనకి బ్యాగ్స్ దొరుకుతున్నాయి కదా బయట. సో ఏదైనా సరే ఇందులో వేసేసి పిండితే రసం చక్కగా వచ్చేస్తుంది. ఈజీ, మనకి చేతులకి ఏమి అంటుకోదు. 1-2 సార్లు ఏమి ఇంక పిండక్కల్లా. చూసారా ఇలా మెత్తగా పేస్ట్ చేసేసాము. ఇంత కలిపి చాలా తక్కువ చేస్తాను ఎందుకంటే మీకు త్వరగా అయిపోతుంది చేయడానికని. ఇలా అల్లం రసం ఇలా పిండేస్తున్నాం అనమాట. ఇంకా దాంట్లో కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా మట్టి పాత్రలోకి పిండేస్తున్నాం. సరే మొత్తం రసం అంతా వచ్చేసింది. ఎంత చిన్నగా అయిపోయిందో చూసారా దంచిన ముద్ద. ఇందులో బెల్లం వేసుకోవాలి. సో ఈ బెల్లం కూడా మనం దీంతో మెజర్ చేసుకుందాం. ఇక్కడ వరకు అల్లం ఉంది కాబట్టి సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం వేస్తున్నాం. అంటే 1:1 అనమాట. అల్లం 100 గ్రాములు అయితే బెల్లం కూడా 100 గ్రాములు. నేను త్వరగా అయిపోతుందని చిన్నగా పెట్టాను. సో దీన్ని ఇలా కలుపుతూ ఉందాం. ఆల్రెడీ మట్టి పాత్ర వేడెక్కిపోయింది, మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది కదా. సో ఇది ఇలా పాకం ఇలా అవుతుంది అనమాట. ఇది ఇలా ఉడకనిస్తూ కలుపుతూ ఉందాం. ఇంకోటి ఏంటంటే అల్లంతో ఒక విశిష్టమైనటువంటి యోగం మనకి స్థూలప్రసమని దశైమనిలో కూడా చరకాచార్యుల వారు చెప్పారని అనుకున్నాం కదా. సో అదేంటంటే అల్లం రసాన్ని దంచేసేసి దాన్ని నూనెలో వేసేసి నువ్వుల నూనెలో వేసి మరిగిస్తే చిక్కటి నూనె తయారవుద్ది. ఆ నూనెని మనం చెవిలో కనుక వేసుకుంటే చెవి నొప్పి ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ నూనెతోటి కొంచెం పెయిన్స్ ఉన్న చోట మోకాళ్ళ నొప్పులు కానీ నడు నొప్పి కానీ ఉన్నప్పుడు ఈ నూనెని మనం నువ్వుల నూనె అల్లం రసంతో తయారు చేసినటువంటి నూనె అనమాట. సో దాన్ని మనం ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ అప్లై చేసుకోవడం వలన స్థూలప్రసమనం నొప్పి తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఆయుర్వేదంలో ఒక విశిష్టమైనటువంటి యోగం. సో ఇది ఇలాగా మనకి పాకంలాగా తయారవుతుంది చూసారు కదా. ఇందులో మెయిన్గా అల్లం రసం ఉంది, తర్వాత బెల్లం ఉంది. ఇలా కలిపి ఇలా ఉడుకుతుంది. సో ఇంకొక 5-6 మినిట్స్లో అది తయారైపోతుంది ప్రోడక్ట్. లాస్ట్లో ఏంటంటే కొంచెం నెయ్యి వేయడం వలన అంటుకోకుండా ఉంటుంది, మనకు కూడా
ఫ్లేవర్ కానీ అది బాగుంటుంది. దాని ఎఫెక్ట్ కూడా నెయ్యి ఉండడం వల్ల ఇంకా ఎఫెక్ట్ బాగా పెరుగుతుంది. సో ఆయుర్వేదం ఏంటంటే నెయ్యిని కానీ లేకపోతే సైంధవ లవణం కానీ మనం కొన్ని వాటిలో ఉపయోగించడం వల్ల వాటి ఎఫికసీ పెరుగుతుంది అనమాట. వాటిని తీసుకోవడం వల్ల దానిలో మెడిసినల్ వాల్యూ ఇది పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది. అందుచేత అన్నీ కూడా ఇలా ఆలోచించి చాలా సిస్టమేటిక్గా ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా మన పెద్దవాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ఇది మట్టి పాత్ర కాబట్టి కొంచెం ముందుగానే కట్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి ఇంకా ఉడుకుద్ది. అప్పుడు అది కరెక్ట్గా ఒక చాక్లెట్ ఫామ్లో వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ లాస్ట్లోకి వచ్చేసాం, అందుకని నెయ్యి కూడా వేసేసాను. ఇలా మీరు చేసుకునేటప్పుడు ఇలా ముందు ఇలా చిన్నగానే కొంచెం క్వాంటిటీతో తయారు చేసుకోండి. మీరు బాగుంది అనుకున్నాక మళ్ళీసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ, ఒక 1/2 కేజీ అల్లం 1/2 కేజీ బెల్లంతో చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇంకొంచెం బెల్లం క్వాంటిటీ పెంచుకుంటే ఇంకా స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే మెడిసిన్ లాగా వాడుకోవాలి కాబట్టి బెల్లం వీలైనంత తక్కువగానే వేసుకోవాలి. సో 1:1 సరిపోతుంది. చూసారు కదా, ఇది తీగపాక నుంచి కొంచెం చిక్కబడింది. సో మనం వాడే వంటకు చేసేటువంటి ఈ పాత్రలు కూడా అల్యూమినియం పాత్రలు వాడడం మంచిది కాబట్టి అల్యూమినియం పాత్రలు వాడడం లేదు. స్టీల్ కూడా అవసరమైనప్పుడే స్టీల్ వాడతాం. ఇంకా ఇప్పుడు దొరికేటువంటి టెఫ్లాన్ కోటెడ్ అయితే అవి నథింగ్ బట్ పాయిజన్ అనమాట. అందులో ఈజీగా అయిపోతుంది పాకం రావడం, కానీ ఎక్కడ చేతికి అంటుకోదు, గిన్నెకి అంటుకోదు, చాలా హాయిగా ఉంటుంది. దోశలు చేసుకున్న అలాగే ఉంటుంది, వంటలు చేసిన అలాగే ఉంటాయి. కానీ అవన్నీ కూడా నథింగ్ బట్ స్ట్రాంగ్ కెమికల్స్. వాటి వల్ల క్యాన్సర్ టెండెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి అలాంటివి వాడకుండా మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపయోగించినటువంటి ఇలా మట్టి పాత్రలు, ఇంకొంచెం ఎఫర్ట్ చేయగలిగితే వెండి పాత్రలు అలాంటివి వాడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. సో మట్టి కానీ లోహం, ఐరన్ కూడా మంచిది. ఎందుకంటే ఐరన్ని ఉపయోగించడం వల్ల అందులో ఐరన్ క్వాంటిటీ మన బాడీలోకి వెళ్తుంది కాబట్టి ఎనీమియా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఒంట్లో ఉండేటువంటి అన్నెసరీ ఫ్లూయిడ్ని కూడా తగ్గించుకోవడానికి ఇనుప పాత్రలో వంటలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, స్టవ్ కట్టేసేస్తున్నాను. అందరూ మట్టి పాత్ర అంటే భయపడతారు, చూసారు ఏమీ లేదు, చక్కగా అయిపోయింది. ఇందులో 5 మినిట్స్లో అయిపోయింది. ఈ పాత్ర వేడి చేయడానికి చాలా టైం పడుతుంది, ఇట్లా రకరకాల అనుమానాలు ఉంటాయి. ఏం కాదు, మట్టి పాత్రను కూడా హ్యాపీగా మనం వాడుకోవచ్చు. ఇది తయారైపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఇంకా వేడి చూసారు, కట్టేసి నేను 2-3 మినిట్స్ అయింది. ఇంకా వేడి పొగలు వస్తున్నాయి కదా, ఇందులో నుంచి బబుల్స్ వస్తున్నాయి. సో అంటే ఆ వేడి అంత ఉందన్నమాట. కొద్దిసేపు ఆగి తీద్దాం. ఆ వేడి తగ్గిపోతే కరెక్ట్గా పాకం వచ్చేస్తుంది మనకి. సో ఈ వేడి తగ్గేసరికి మనకు కరెక్ట్గా పాకం వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు తీసుకుని ఈ బౌల్లో వేసుకుందాం. సో దీన్ని ఉపయోగించుకోవడం ఏంటంటే ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఫంక్షనింగ్లోనూ కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ పెంచుతున్నాం అల్లం వాడడం వల్ల. దాంతోపాటుగా హైపోథైరాయిడిజం పేషెంట్స్కి ఎనీమియా, రక్తం తక్కువగా ఉండడం అనేది కూడా మెయిన్ ప్రాబ్లం కాబట్టి ఇందులో ఉండేటువంటి బెల్లం వలన కానీ మనకి అల్లంలో ఉండేటువంటి ఐరన్ కంటెంట్ వలన కూడా ఎనీమియా తగ్గుతుంది. తర్వాత హైపర్ టెన్షన్ వాళ్ళకు కూడా హైపర్ టెన్షన్కి పనిచేస్తుంది. తర్వాత హైపర్ టెన్షన్ వలన ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్ స్టాగ్నేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అది కూడా పనికిరాని నీరంతా కూడా బయటికి పంపించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ మెడిసిన్. అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి క్యాన్సర్ రాకుండా ప్రివెంటివ్గానే పనిచేస్తుంది. క్యాన్సర్ వచ్చాక కూడా వాళ్ళకి బాడీలో ఉండేటువంటి మెటబాలిక్ యాక్టివిటీని పెంచి, ఆకలిని పెంచి, అరుగుదలని పెంచి, అరుచిని తగ్గించి, తర్వాత బాడీలో ఉండేటువంటి అన్నెసరీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా బాడీకి హార్మ్ చేసేసి ఎన్నో ఉంటాయి కదా, కెమికల్స్, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా బయటికి పంపించడానికి ఈ గుడాద్రక లేహ్యం చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఇది ట్రై చేయండి. ఇది పిల్లలకు కూడా మనం చాక్లెట్ లాగా చిన్న పుల్లలకు చుట్టేసి ఇస్తే పిల్లలు దాన్ని ఉంటాయి కదా లాలీపాప్స్ లాగా తినడానికి కూడా బాగుంటుంది. కొంచెం సేపు అయితే ఇంకా పాకం గట్టిపడుతుంది, కానీ మీకు చూపించడం కోసం బౌల్లో తీసేస్తున్నాను. సో ఇది గుడాద్రకం లేహ్యం. సో దీన్ని చాలా తక్కువ క్వాంటిటీ చేసాం. తర్వాత ఏంటంటే ఇంకా వేడికి ఇంకా పాకం వచ్చేదే నేను ఇంకా ఆపేసాను. సో దీన్ని ఇంకా మీరు కరెక్ట్గా తయారు చేసుకుని లాస్ట్లో కొంచెం తేనె వేసుకోవడం కూడా, నెయ్యి వేసుకోవడం కూడా మర్చిపోకుండా చేయండి. చూడండి ఎడ్జ్ మీద ఇలాగా గట్టిపడిపోయింది.
క్రిస్టల్లా వచ్చింది కదా, ఎడ్జ్ మీద గట్టిపడిపోయింది ఇలాగా. సో దీన్ని మనం గుడార్ద్రక లేహ్యం కింద తయారు చేసుకున్న దీన్ని ఉపయోగించుకుని అందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని పొందాలని, మీకున్న డయాబెటీస్ ప్రాబ్లం, తర్వాత క్యాన్సర్ రాకుండాను, క్యాన్సర్ ఒకవేళ వచ్చినా కూడా కీమోథెరపీ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ పోగొట్టుకునేలాగా, తర్వాత దగ్గు ఆయాసం శ్వాసకోశ సమస్యలు ఇవి తగ్గించుకుని ఆకలి అరుచి అన్నీ కూడా సమంగా ఉండేలాగా మీలో మెటబాలిక్ యాక్టివిటీని పెంచుకోవడానికి, ముఖ్యంగా హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వెంటనే చక్కగా తయారు చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న గుడార్ద్రకం లేహ్యం ఇది మీకోసం, పెద్దవాళ్ళ కోసం, ఇది మీ పిల్లల కోసం. ఇలాగా ఇందాక అనుకున్నాం కదా లాలీపాప్లా తయారు చేసుకోవచ్చని, ఇలా టూత్పిక్ పెట్టుకుని దానికి ఇది పైన ఇలా పెట్టేసేస్తే పిల్లలు అలా చప్పరిస్తూ తిరుగుతుంటారు, వాళ్ళకి బ్రహ్మాండమైన ఆకలి వేస్తుంది. మీరు 2 ఇడ్లీలు పెట్టినా సరిపోక ఇంకా కావాలని అడుగుతారు. సో అంత మార్పుని తీసుకొచ్చేది ఈ గుడార్ద్రక లాలీపాప్స్ మీ పిల్లల కోసం చేసి పెట్టండి. వాళ్ళకి ఆకలి బాగా పెరుగుతుంది, శరీరంలో అన్నెసరీ ఫ్లూయిడ్ ఏ రోజుకి ఆ రోజు బయటకు వెళ్ళిపోవడం వల్ల డెఫినెట్గా డయాబెటీస్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడే ఫార్ములాని ఇవాళ మీరు తయారు చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. రేపటి కార్యక్రమంలో మరో విశిష్టమైనటువంటి ఆయుర్వేద ఔషధం గురించి తెలుసుకుందాం.